గచ్చిబౌలిలోని ఎఫ్సిఎల్ లేఅవుట్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిఎంసి కమిషనర్ సృజన పరిశీలించారు. లేఅవుట్లో రోడ్డు, పార్క్ స్థలాలు కబ్జాకు గురయ్యాయని ప్లాట్ ఓనర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో గతంలో 2 సార్లు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదే చేసుకున్నాం. అర్థం తీసుకున్నాం. అంటిస్తే ఒక అర్థం ఉన్నాయి కదా, మీరు ఒక పని చేయొచ్చు. మనం తీసుకొని గారిని అడిగేది ఏమిటంటే, ఇప్పటికే హైడ్రా 1 ఇయర్ నుంచి కష్టపడుతుంది. ఇప్పుడు సిఎంసి అనేది కొత్తగా ఏర్పడింది. జిహెచ్ఎంసి ఈయనకి ఇన్ని పర్మిషన్లు ఇవన్నీ మొత్తం దగ్గర 40% డెవలప్ అయిపోయింది. ఇందులో సుపుదా కానీ పెట్రోల్ బంక్ కూడా మా ఎఫ్సిఎల్ లేఅవుట్లో ఉంది. ఇంకా చూడండి, అక్కడ ఎదురుగా కనపడుతుంది ఆ బిల్డింగ్స్ కానీ, అక్కడ పబ్స్ కానీ, ఇవన్నీ మా ఎఫ్సిఎల్ లేఅవుట్లోనివి. కానీ మేము వెళ్తే మాకు కాంపౌండ్ వాళ్ళు కడదామంటే పర్మిషన్లు వచ్చేవి కాదు. అప్పుడు హైడ్రా కమిషనర్ని మేము టచ్ చేసాం. సీఎం గారిని మేము ఒక్కటే అడుగుతున్నాం, సార్ వ్యవస్థల్లో కూడా అతను డామినేట్ చేసేస్తున్నాడు సార్. మీరు పూనుకొని మాలాంటి వాళ్ళు ఎంతో మంది చాలా సఫర్ అవుతున్నారు. రోడ్లు వేయాలి, మా దానిలో రోడ్లు వేయాలి. మేము పర్మిషన్లకు అప్లై చేస్తే మాకు పర్మిషన్ రావాలి. మేము ఆల్మోస్ట్ 90% ఎల్ఆర్ఎస్లు కట్టామండి. ఎల్ఆర్ఎస్లు కట్టాము. సేమ్ టైం మేము ఎవరు ఇచ్చినా పర్మిషన్లకు వెళ్తే పర్మిషన్లు వచ్చేలాగా ఈ రోజు సిఎంసికి మన సీఎం గారు కానీ ఆర్డర్ ఇస్తే మేమందరమీ ఇక్కడ ఇల్లులు కట్టుకోను ఏదో కట్టుకుంది. యాక్చువల్లీ ఇది ఎఫ్సి ఏంటి 2014-15 తర్వాత ఈ లేఅవుట్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి సంధ్యా శ్రీధర్రావు అనే అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉంటారు. సో ఆయన దీని ప్లాట్లు కొని దీన్నంతా మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ డిస్టర్బ్ చేసి తక్కిన వాళ్ళ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో 1 సంవత్సరం క్రితం కూడా హైడ్రా ఇంటర్వ్యూన్ అయ్యి అప్పుడు ఈ రోడ్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. సో తర్వాత ఇది కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా స్టేటస్ కో ఆర్డర్లు ఇవ్వడం కూడా జరిగింది. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఇవ్వంగా కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ కన్స్ట్రక్షన్స్ ఈ సంధ్యా శ్రీధర్రావు వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారనేసి మళ్ళీ ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ వచ్చి ఫిర్యాదు మేరకు మేము ఇక్కడికి నేను, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, అట్లనే వారి జోనల్ కమిషనర్ గారు అందరం కూడా ఇక్కడికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఈ స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ, అట్లనే అసలు లేఅవుట్ అనే దాన్ని మొత్తం పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ దౌర్జన్యంగా మొత్తం అంటే ఎటువంటి చట్టాలంటే కనుక ఎటువంటి గౌరవం కానీ ఒక ఇది లేకుండా దీని ఇక్కడ కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. సో తప్పకుండా వీటి మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అండ్ ఇది ఏదైతే కనుక రోడ్స్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తున్నారు, ఇక్కడ పార్కులు ఉన్నాయి, ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా హైడ్రా ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఉంటుంది. అవన్నీ కార్పొరేషన్ సంబంధించిన ప్రాపర్టీస్గా ఉంటాయి కాబట్టి హైడ్రా తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ప్రొటెక్ట్ చేసి మేము కోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా చట్టపరంగా మేము ముందుకు